మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి స్థానిక సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో కాంగ్రెస్ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మహిళా నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి, మోతా శారద, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, తాడి సూరిబాబు, కిషోర్ కుమార్ జైన్, బర్రె సుబ్రహ్మణ్యం, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాలు ఉంటే ఓటు హక్కుని 18 సంవత్సరాలకు తెచ్చారన్నారు. అటువంటి మహనీయుడిని నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మతతత్వ పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి రాహుల్ గాంధీని ప్రధానంగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ పార్కులో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి చాలా పెద్ద గొడవలు అయింది. మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరితోటి గొడవలు పడి విగ్రహాన్ని పెట్టేసేది. పెట్టకూడదని చెప్పి మైలవరపు సాంబశివరావు గారు, తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్టే తెచ్చారు. స్టేని ధిక్కరించి పట్టుకొచ్చి విగ్రహం పెట్టాం. విగ్రహం ఓపెన్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు రమ్మంటే అరుణ్ కుమార్ ఏమంటే విగ్రహం స్టే ఉంది, మీరు వెళ్ళటానికి వీలేదు అన్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, రాజశేఖర రెడ్డి వేసేసారట. అరుణ్ మాకు ఏమైనా కేసులు కొత్త, కోర్టులు కొత్త, వెళ్తే జైలుకి వెళ్తాం, విశ్వేశ్వరరెడ్డి నేను గెలిచి అని చెప్పి అలా వచ్చి విగ్రహాన్ని ఓపెన్ చేసేది. ఎందుకంటే రాజీవ్ గాంధీ అంటే అంత గొప్ప వ్యక్తి. రాజశేఖర రెడ్డి బాగా అభిమానించేవాడు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు. ఇంకా మనం చెప్పాలంటే మరి ఒక రోజు కూడా సరిపోదు ఆయన గురించి. అంటే రాజీవ్ గాంధీని అభిమానించినోడు ఈ భారతదేశంలో ఎవడ ఉండడు. అంటే ఏ పార్టీ అయితే కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, ఎవరైనా రాజీవ్ గాంధీని అభిమానిస్తారు. ఈవేళ భారతదేశం టెక్నాలజీలో ఫార్వర్డ్ అయ్యి ఎవరికి వెళ్ళిందంటే రాజీవ్ గాంధీ. మరి ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా ఆయన వర్ధంతి సందర్భంగా సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో కొంతమంది పేద మహిళలకి చీరలు పంచిపెట్టే కార్యక్రమం పెట్టు. టెక్నాలజీని అభివృద్ధి చేసి ఎంప్లాయ్మెంట్ని కల్పించి దేశాభివృద్ధిలో తనదైనటువంటి శైలిని అవలంబించి దేశాన్ని విదేశాంగ విధానంలో కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 35వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఏవైనా ఉన్నాయంటే అది నెహ్రూ గాంధీ కుటుంబాలు మాత్రమే. ఒక పక్క తల్లిని పోగొట్టుకొని ఆ విషాదంలో కూడా ఈ దేశాన్ని సార్వభౌమత్వాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ.